కొద్దిసేపటి క్రితం కవిత బెయిల్ తిరస్కరించబడింది. ప్రస్తుతం కవిత సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూద్దాం. జగిత్యాలలో తప్పకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం. నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా, కవితక్క కూడా వస్తుంది, తప్పకుండా తిరుగుతుంది, తప్పకుండా మీ అందరి కండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినామో అంతకంటే డబల్ కష్టం చేద్దాం, వీడిని ఓడించేదాకా తప్పకుండా ఎంబడబడదామనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, లోకల్ బాడీ ఎన్నికల్లో మీ కండగా మేమందరం ఉంటాం. నేను జగిత్యాలలో తప్పకుండా గల్లీ గల్లీ తిరుగుతా, కవితక్క కూడా వస్తుంది, తప్పకుండా తిరుగుతుంది, తప్పకుండా మీ అందరి కండగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎట్లనైతే కష్టపడి ఎమ్మెల్యేని గెలిపించినామో అంతకంటే డబల్ కష్టం చేద్దాం, వీడిని ఓడించేదాకా తప్పకుండా ఎంబడబడదామనే మాట మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ. మా ప్రతినిధి సైదులు జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సైదులు, ఒక పక్కన ఢిల్లీ హైకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయింది కవితకి, ఇక్కడేమో కవిత వస్తారు, ప్రచారం చేస్తారు, గెలిపిస్తారని చెప్తున్నారు కేటీఆర్. ఏంటి డాట్స్ కనెక్ట్ అవ్వడం లేదు? ఏ కాన్ఫిడెన్స్తో ఆయన మాట అన్నారు? ఎస్ చక్రి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ మధ్య కాలంలో పార్టీని వీడి కాంగ్రెస్ గుట్టుకొచ్చారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. డాక్టర్ సంజయ్ కుమార్ కవితకి అత్యంత సన్నిహితుడు మొదటి నుంచి కూడా. సో వాస్తవంగా ఈరోజు హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్ తీర్పుపై ప్రకటించిన నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలోనే కేటీఆర్ జగిత్యాలలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. సో ఆ ఆత్మీయ సమ్మేళనానికి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా హాజరయ్యారు. అయితే వాస్తవంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి. కొంత అనుమానం కూడా కలుగుతుంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికల కల్లా కవిత ఖచ్చితంగా బెయిల్ పై బయటకు వస్తుంది, జగిత్యాల నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తుంది, ఖచ్చితంగా డాక్టర్ సంజయ్ కుమార్ ని ఓడించేంత వరకు కూడా కవిత ఇక్కడే ఉండబోతుందని చెప్పేసి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత జైల్లో ఉండగా ఎలా బయటకు వస్తుంది? ప్రస్తుతం ఇంకా కేసు ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా ఛార్జ్ షీట్ కూడా ఈడీ మరోసారి దాఖలు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ విధంగా కవిత బయటకు వస్తుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో కొంత గుసగుసలు వినిపించాయి. ఎందుకంటే చూసాం మనము ఇప్పుడే పార్టీని ఇడుతున్నటువంటి కొందరు నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాత్రం కొంత అనుమానం కలుగుతుంది. ఎందుకంటే కవిత జైల్లో ఉండగా ఎలా బయటకు వస్తుందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలకు సంబంధించి ఏంటనేది కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా కొంత ఆరా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, కొంత చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక చూడాలి మరి, ఇక కవిత బయటకు వస్తుంది అంటున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో అశోక్ హోటల్లో 2 రోజుల పాటు ఉన్నారు. అక్కడ నుంచి నేరుగా తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితతో ములాఖాత్ అయ్యారు. ఆ ములాఖాత్ అయిన సమయంలో కూడా బయటకు వచ్చి ఆమెకు ధైర్యం చెప్పినట్టుగా కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా మరి బీజేపీ తోటి సత్సంబంధాలు లోపట బీఆర్ఎస్ కొనసాగిస్తుందా లేకపోతే తలొగ్గారా అనేది కూడా కొంత తెలియాల్సి ఉంటుంది. సో ఒకవేళ అదే జరిగితే మాత్రం మరి ఖచ్చితంగా అతి తక్కువ సమయంలోనే కవిత బయటకు వచ్చే అవకాశాలు కానీ, ఎందుకంటే ఒకవైపు హరీష్ రావు కూడా జైల్లో అంటే ములాఖాత్ సమయంలో కవితతో కలిసినప్పుడు ఖచ్చితంగా ధైర్యంగా ఉండు, త్వరలోనే బయటకు వస్తామని చెప్పేసి చెప్పిన పరిస్థితి కనిపించింది. సో అదేవిధంగా ఈ రోజు కేటీఆర్ కూడా జగిత్యాల ఆత్మీయ సమ్మేళనంలో ఖచ్చితంగా కవితక్క బయటకు వస్తుంది, జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది, డాక్టర్ సంజయ్ కుమార్ ని ఓడించేంత వరకు కూడా అక్క కూడా ఈయనే ఉంటుందని చెప్పేసి చెప్పిన నేపథ్యం కనిపించింది. దీన్ని బట్టి చూస్తే మరి ఇక ఖచ్చితంగా బీజేపీ తోటి వీళ్ళు లోపల సత్సంబంధాలు కొనసాగిస్తే మాత్రం, ఒకవేళ అదే జరిగితే మాత్రం ఒకవేళ చెప్పలేము. ఎందుకంటే సిబిఐ, ఈడీ, బీజేపీ చేతుల్లో ఉంటది కాబట్టి ఒకవేళ అది జరిగితే ఒకవేళ బయటకు రావచ్చు. లేదంటే మాత్రం ఒకవేళ ఆయన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి కొంత క్లారిటీ కూడా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే జైల్లో ఉన్న కవిత బయటికి ఎలా వస్తుంది, ఎలా ప్రచారం నిర్వహిస్తుంది అని చెప్పేసి కేటీఆర్, ఎందుకంటే చాలా సమావేశాలు నిర్వహించారు. ఇప్పటికీ చాలా నెలలు అవుతుంది ఆ కవిత జైల్లో ఉండబట్టి, కానీ ఎన్నడూ ఈ కేసీఆర్ మన కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఈ రోజు ఇలా వ్యాఖ్యలు చేయడం వల్ల కొంత పార్టీల్లో కూడా చర్చనీయాంశంగా అయింది.